నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావని కానీ అలాగే వైసీపీ నాయకులు కొంతమందికి చాలా మందికి తెలియజేయాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజలకి ఏం కావాలో, సామాన్యులకి ఏం కావాలో పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసు. ఆ విధంగానే గిరిజన ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గమనించి వాళ్ళకి ఒకసారి చెప్పు, ఒకసారి రగ్గులు, అలాగే కాళ్ళకే చెప్పులు, ఇలాంటివన్నీ కూడా పంపించడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ ఎవరికి ఏ అవసరం ఉంటుందని ఆయన ఆలోచన చేశారు కనుక ఆయన ఎక్కడున్నా సరే ఆ టయానికి అవి పంపించారు. అలాగే నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో 1500 మంది ఆడపడుచులకు భర్త లేకుండా ఉన్న ఒంటరి మహిళలకైతే చీరలు అయితే పంపించారు. వాళ్ళ ఆనందాన్ని అయితే నార్మల్గా వ్యక్తం చేయట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ధన్యవాదాలు అని చెప్తున్నారు. వాళ్ళు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పంపించారు, మీకు నేనున్నానమ్మా, ఒక అన్నగా నేను ఒక అన్నగా మీకు నిలబడతాను, నేను మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి రాఖీ పౌర్ణమి రోజు వాళ్ళని గుర్తించి ఈ చీరలు అయితే పంపించడం అయితే జరిగింది. ఏం మాట్లాడుతారు మీరు, వైసీపీ పేటీఎం బ్యాచ్ కొంతమందిని మాత్రం అంటాను నేను. నిజంగా పార్టీకి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కాకపోతే కొంతమంది కావాలని అంటే ప్రతిదీ నెగిటివ్గా చూడడానికి చూస్తారు పవన్ కళ్యాణ్ గురించి. దయచేసి ఇలాంటివి మానుకోండి. నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారన్నమాట. రీసెంట్గా 42 మంది పేద విద్యార్థులకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చెప్పిన తన సొంత అమౌంట్ డబ్బులు తన జీతాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా నిన్న. దయచేసి ఇలాంటివన్నీ మీరు తగ్గించుకుంటే బాగుంటుంది అని మీకు తెలియజేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోతో లాస్ట్ వరకు చూడండి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్. నువ్వు మాత్రం పనికిమాలలో నెంబర్ 1 పనికిమాలడం అయితే నువ్వే. ఇది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను కదా నీకు. థ్యాంక్ యూ.